ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం దాని వెంబడి విశృంఖలంగా వెట్టి చాకే నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి పుణ్యమా అని నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే 78లో మా ఫాదర్నే పోలీస్ పటేల్ చెట్టు కట్టి కొట్టిండు. నేను వాళ్ళతోని కనీసం 16.5 సంవత్సరాలు పోరాటం చేసిన. పేరే బక్కాని, నేను ఏదో విన్నా, ఆయన ఎవరో అంటే నేను ఎక్కువ చూడలేదు కానీ బక్కాని నరసింహులు గారు. మరి ఆయన ఏ దేశంలో పుట్టిండో, మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు బావ కళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈస్ విజ్డమ్. బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ యూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? బక్కాని నరసింహులు అనేట ఆయన తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు. తీసిపడేవా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబర్, మాజీ అధ్యక్షుడు. ఆయన కొన్ని రోజులు అధ్యక్షుడు చేసిండు. తీసిపడే తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా, తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు అన్నాడు, తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉండొద్దంటే పట్టుబట్టి కేసీఆర్ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించిండు. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయనను మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారితో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అంటే ఆయన్నే మెడలు వంచి అనిపించిండు. ఇంత సత్యాలు ఉన్న తర్వాత ఆయన అట్లా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణలో కూడా మేము కలలు కంటున్నాం, మేము ఈ పార్టీతో పొత్తు కడతాం, ఆ పార్టీతో పొత్తు కడతాం, మేము ఇక్కడ జెండా ఎత్తుతాం అని చెప్పని మాట్లాడుతున్న పెద్దలు, మీరు తెలంగాణను ఇట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదు. ఏ మాత్రమైనా నైతికత ఉన్నట్టయితే, బికాజ్ పోలిట్ బ్యూరో మెంబర్ మేడ్ సచ్ ఏ వర్స్ట్ స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పాలా. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇది పార్టీకి ఆయన స్టేట్మెంట్కు సంబంధం లేదని చెప్పని వెంటనే క్షమాపణ చెప్పాలా. లేకపోతే తెలంగాణ ద్రోహులనేది అందరికీ ఎరక, మరొక్కసారి రుజువు చేసుకున్నట్టు అవుతుంది.